హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము టెట్ ఎగ్జామ్కి సంబంధించి ఇంగ్లీష్లో ప్రీవియస్ ఇయర్ పేపర్లో ఇచ్చినటువంటి 30 బిట్స్ని మనం సాల్వ్ చేద్దాము. మొత్తం కంటెంట్ అలాగే మెథడాలజీకి సంబంధించిన 30 బిట్స్ని మనం ఈ వీడియోలో సాల్వ్ చేద్దాము. సో నా ఛానల్ పేరు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ ఛానల్ ద్వారా నేను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో నిర్వహిస్తున్నటువంటి టెట్ ఎగ్జామ్కి కోచింగ్ ఇస్తూ ఉంటాను. వీటిలో మ్యాథమెటిక్స్కి సంబంధించి కంటెంట్, మెథడాలజీ అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ఇంగ్లీష్కి సంబంధించి కంటెంట్, మెథడాలజీ అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్స్, అలాగే ఫిజికల్ సైన్స్కి సంబంధించిన కంటెంట్ మరియు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో టెట్ ఎగ్జామ్కి సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ 5 వీడియోస్ చేయడం జరిగింది. అవి ఛానల్ పేజీలో ఉన్నాయి. ఆ వీడియోస్కి సంబంధించిన డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వీడియోస్కి సంబంధించిన లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ క్లిక్ చేసి కూడా మీరు కంటెంట్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఆ సిరీస్లో భాగంగా ఇది 6వ ప్రీవియస్ ఇయర్ పేపర్. 2024లో జరిగిన ఏపీ టెట్ ఎగ్జామ్కి సంబంధించిన పేపర్లో ఇంగ్లీష్కి సంబంధించిన 30 బిట్స్ నేను ఇందులో తీసుకోవడం జరిగింది. సో వాటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, ఎక్స్ప్లెనేషన్ తోటి ఈ వీడియో ఉంటుంది. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. అలాగే నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసి ఎవరైనా ఏపీ, తెలంగాణలో టెట్ ఎగ్జామ్ రాస్తున్నట్టయితే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వైల్ ఐన్స్టీన్ వాజ్ సాల్వింగ్ ద మోస్ట్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫిజిక్స్, హిజ్ ప్రైవేట్ లైఫ్ వాజ్ అన్రావెలింగ్ అన్నాడు. సో అది మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్. అయితే సెంటెన్స్ లో మనల్ని ఏం అడుగుతున్నాడు? ఐడెంటిఫై ద సినోనిమ్ ఆఫ్ అన్రావెలింగ్. సో అన్రావెలింగ్ అనే పదం ఉంది. సో ఈ పదానికి సినోనిమ్ ఏంటి అని అడుగుతున్నాడు. సినోనిమ్ అంటే మీనింగ్, అర్థం కదా. సినోనిమ్ అంటే మీనింగ్. సో అర్థం ఏంటి అని అడుగుతున్నాడు. సో దీంట్లో మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఒక్కొక్కటి చూద్దాం. ఎంటాంగిలింగ్. సో ఎంటాంగిలింగ్ అంటే కాజ్ సంథింగ్ బికమ్ ట్విస్టెడ్ అని. అంటే ఇట్ ఈజ్ అన్ యాంటనిమ్. ఇట్ ఈజ్ అన్ యాంటనిమ్ ఆఫ్ అన్రావెలింగ్. ఈ అన్రావెలింగ్ అనే పదానికి ఇది వ్యతిరేక అర్థం ఇస్తుందమ్మా. సిమిలర్లీ ట్విస్టింగ్ కూడా అంతే. ట్విస్టింగ్ ఆల్సో అన్ యాంటనిమ్ ఆఫ్ అన్రావెలింగ్. ఎందుకంటే ఎంటాంగిలింగ్ అని ట్విస్టింగ్ అని అంటే అర్థం ఏంటంటే టు కాజ్ సంథింగ్. ఈ రెండిటి యొక్క అర్థం ఏంటంటే టు కాజ్ సంథింగ్ బికమ్ ట్విస్టెడ్, బికమ్ ట్విస్టెడ్ ఆర్ టాంగిల్డ్. సో కాబట్టి అన్రావెలింగ్ అనే పదానికి ఇవి రెండు వ్యతిరేకంగా ఇస్తాయి. కన్ఫ్యూజింగ్. కన్ఫ్యూజింగ్ అంటే నాట్ క్లియర్ అని. సో ఇక్కడ అన్రావెలింగ్ అనే పదానికి ఈ అర్థం రాదు. కాబట్టి ఈ మూడు తప్పు. ఫస్ట్, సెకండ్, థర్డ్. కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే సాల్వింగ్. అన్రావెలింగ్ అనే పదానికి కరెక్ట్ అర్థం ఏంటంటే సాల్వింగ్ అన్నమాట. అన్రావెలింగ్ అనే పదానికి యాక్చువల్ మీనింగ్ ఏంటంటే టు సాల్వ్ ఏ కాంప్లికేటెడ్ ప్రాబ్లం. కాంప్లికేటెడ్ ప్రాబ్లం. సో ఇప్పుడు దీనికి సరిపోయే మీనింగ్ ఇచ్చిన పదాల్లో దేనికి ఉంది? ఆప్షన్ 4 సాల్వింగ్ ఉంది. కాబట్టి ఆప్షన్ 4 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వన్ డే షీ నోటీస్డ్ ఎ గర్ల్ ప్లేయింగ్ ఏ xylophone and decided that she wanted to play it. Identify the antonym. యాంటనిమ్ అంటే వ్యతిరేక అర్థము. యాంటనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్. వ్యతిరేక అర్థాన్ని కనుక్కోమంటున్నాడు. ఆపోజిట్ వర్డ్ మనకి యాంటనిమ్ అంటే. ఆఫ్ నోటీస్డ్. ఏ పదము? నోటీస్డ్ అనే పదానికి ఆపోజిట్ వర్డ్ కనుక్కోవాలి. అయితే సెంటెన్స్ యొక్క అర్థం ఒకసారి చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. వన్ డే షీ నోటీస్డ్ ఎ గర్ల్. సో ఆమె ఒక అమ్మాయిని చూసింది. ఏం చేస్తుంది? ప్లేయింగ్ ఏ xylophone. సో xylophone ని ప్లే చేస్తున్నటువంటి ఒక అమ్మాయిని చూసింది. అండ్ డిసైడెడ్ దట్ షీ వాంటెడ్ టు ప్లే ఇట్ టు.
ఆమె ఏమనుకుందంటే నేను కూడా దీన్ని ఉపయోగించాలని అనుకుంది. సో ఇది అర్థం, ఆ సెంటెన్స్ యొక్క అర్థం. సో దీంట్లో నోటీస్డ్ అనే పదం ఇచ్చాడు. నోటీస్డ్ అంటే అర్థం ఏంటి? గమనించింది, చూసింది అనే అర్థం వస్తుంది. సో కాబట్టి ఇచ్చిన ఆప్షన్స్ లో దాని మీనింగ్ కాదు ఇక్కడ అడిగింది, దాని యాంటోనిమ్ అడిగాడు. సో ఇక్కడ ఒక్కొక్క ఆప్షన్ మనం చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఓవర్ లుక్డ్. ఎస్, ఓవర్ లుక్డ్ అనే పదము నోటీస్డ్ కి ఆపోజిట్. గమనించడాన్ని నోటీస్డ్ అంటాము, గమనించకపోవడాన్ని ఓవర్ లుక్డ్ అంటాం. సో కాబట్టి దీనికి కరెక్ట్ యాంటోనిమ్ ఏంటంటే ఓవర్ లుక్డ్ అమ్మా. నెక్స్ట్ అబ్జర్వ్డ్ అంటే నోటీస్డ్. యాక్చువల్ గా ఇట్ ఈస్ ద సినోనిమ్ ఆఫ్ నోటీస్డ్. నోటీస్డ్ అనే పదానికి అబ్జర్వ్డ్ అనేది మీనింగ్ అవుతుంది. పార్టిసిపేటెడ్ అంటే టేక్ పార్ట్ ఇన్ సంథింగ్. టేక్ పార్ట్ ఇన్ సంథింగ్, ఏదైనా ఒక దాంట్లో పార్టిసిపేట్ చేయడం, పార్టిసిపేటింగ్ ఇన్ గేమ్స్ ఆర్ స్పోర్ట్స్ ఆర్ ఎనీథింగ్ సంథింగ్. రిమూవ్డ్ అంటే తీసేసుకోవడం, ఒక వస్తువుని తీసేయడం. టేక్ అవే సంథింగ్. రిమూవ్డ్ అంటే అర్థం ఏంటంటే టేక్ అవే సంథింగ్. సో కాబట్టి ఇక్కడ నోటీస్డ్ అనే పదానికి అబ్జర్వ్డ్ అనే మీనింగ్ ఉంటుంది కాబట్టి దానికి ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుందంటే ఓవర్ లుక్డ్, అంటే గమనించకపోవడం అని వస్తుంది. కాబట్టి ఆప్షన్ 1 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా. నెక్స్ట్ ఇది చూడండి, ద మూవీ డాష్ బై ద క్రిటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ది ఇయర్. ఐడెంటిఫై ద బెస్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. మనకు ఒక ఫిల్ అప్ ద బ్లాంక్ ఇచ్చాడు, ద మూవీ డాష్ అన్నాడు, బై ద క్రిటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ది ఇయర్. సో ఒక సినిమా గురించి క్రిటిక్స్ చెప్తున్నారు. సో ఈ సంవత్సరంలోనే ఉత్తమమైన చిత్రము ఇది అని క్రిటిక్స్ చెప్తున్నారమ్మా. సో క్రిటిక్స్ ఏ అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో చెప్తారా, లేకపోతే పాస్ట్ పర్ఫెక్ట్ లో చెప్తున్నారా, ప్రజెంట్ పర్ఫెక్ట్ లో చెప్తున్నారా అనేది ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఈజ్ బీన్ ప్రైజ్డ్ అని ఇచ్చాడు, వాజ్ ప్రైజ్డ్ అని ఇచ్చాడు, ప్రైజెస్ అని ఇచ్చాడు, హ్యాస్ ప్రైజ్డ్ అని ఇచ్చాడు. ప్రైజెస్ అని అన్నాం అనుకోండి, ఇట్ ఈజ్ ఇన్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ప్రైజెస్ అనే పదం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ప్రైజెస్ కరెక్ట్ అనుకుందాం. ప్రైజెస్ అనే పదం మనకు కరెక్ట్ అయితే అది ఎందులో ఉంటుంది? సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉంటుంది. హ్యాజ్ ప్రైజ్డ్ అన్నాడు అనుకోమ్మా, ఇది కూడా ప్రజెంట్ టెన్సే, కాకపోతే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. వాజ్ ప్రైజ్డ్, సో ఇది పాస్ట్ టెన్స్ ని చూపిస్తుంది. సింపుల్ పాస్ట్, పాస్ట్ టెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్. పాస్ట్ టెన్స్ ప్యాసివ్ వాయిస్ లో. నెక్స్ట్ ఈజ్ బీన్ ప్రైజ్డ్. ఈజ్ బీన్ ప్రైజ్డ్ అనేది కరెక్ట్ గ్రామటికల్ ఫ్రేమ్ వర్క్ కాదు, కాబట్టి ఆప్షన్ 1 కాదు. ఈ మూడిట్లో ఏమవుతుంది అనేది ఇప్పుడు మనం చూడాలి. ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే బై ద క్రిటిక్స్ అనేటువంటి పదం వచ్చింది. బై ద క్రిటిక్స్ అనేటువంటి పదం వచ్చిందంటే ఇట్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఇది ఎందులో ఉందమ్మా? ప్యాసివ్ వాయిస్ లో ఉంది. అలాగే సినిమా ఈ సంవత్సరంలోనే ఉత్తమ చిత్రము అంటున్నాడు, కాబట్టి ఇది దేన్ని చూపిస్తుందంటే పాస్ట్ టెన్స్ ని చూపిస్తుంది. పాస్ట్ టెన్స్ అంటే అయిపోయిన, జరిగిపోయిన యాక్షన్. మూవీ ఆల్రెడీ రిలీజ్డ్ అండ్ క్రిటిక్స్ ఏమంటున్నారంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేస్తున్నారు, అంటే పాస్ట్ టెన్స్ లోకి వెళ్ళిపోయింది. కాబట్టి పాసివ్ వాయిస్ అయ్యి పాస్ట్ టెన్స్ అయినప్పుడు ఏదికి సూటబుల్ అవుతుంది? వాజ్ ప్రైజ్డ్ అనేటువంటి ఆప్షన్ మనకి సూటబుల్ అవుతుంది. ఎందుకంటే సింపుల్ ప్రజెంట్ ప్రైజెస్ అన్నాం అనుకోండి, అది యాక్టివ్ వాయిస్ అవుతుంది. అలాగే ఇది కూడా యాక్టివ్ వాయిస్ అవుతుందమ్మా. సో కాబట్టి ఇక్కడ ఇది ప్యాసివ్ వాయిస్ లో ఉంది, అలాగే జరిగిపోయిన యాక్షన్ ని చూపిస్తుంది. కాబట్టి మనం దీనికి వాజ్ ప్రైజ్డ్, ద మూవీ వాజ్ ప్రైజ్డ్ బై ద క్రిటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ ద ఇయర్ అనేది మనకి కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ప్రిఫిక్స్ ద వర్డ్ కనెక్ట్ మీన్ నాట్ కనెక్ట్. సో నాట్ కనెక్ట్ అనే అర్థం వచ్చేలాగా మనల్ని రాయమంటున్నాడు. నాట్ కనెక్ట్ అంటే, నాట్ కనెక్ట్ కి మీనింగ్ ఏంటంటే డిస్కనెక్ట్. కనెక్ట్ కి ఆపోజిట్ వర్డ్ డిస్కనెక్టే కదా. సో నాట్ కనెక్ట్ అంటే మనం ఏం రాస్తాము?
డిస్కనెక్ట్ రాస్తాం. కాబట్టి చేర్చవలసినటువంటి ప్రిఫిక్స్ ఏంటమ్మా? డిస్. మనకి ఇచ్చింది చూడండి. ఇన్కనెక్ట్ అసలు కరెక్ట్ సెంటెన్సే కాదు. రికనెక్ట్ అనేది మళ్ళీ కనెక్ట్ అనేటువంటి పదం మళ్ళీ కనెక్ట్ అయింది అనేటువంటి విషయం చూపిస్తుంది. ఓవర్ కనెక్ట్ అనేది కూడా కాదు. కాబట్టి డిస్కనెక్ట్ అనేది మనకు తెలిసిన విషయమే. సింపుల్ క్వశ్చన్ ఇది. సో డిస్కనెక్ట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హర్ పెర్ఫార్మెన్స్ వాజ్ అమేజింగ్. షీ రియల్లీ హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ విత్ హర్ పోర్ట్రేయల్ ఆఫ్ ద క్యారెక్టర్. హర్ పెర్ఫార్మెన్స్ వాజ్ అమేజింగ్. షీ రియల్లీ హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ విత్ హర్ పోర్ట్రేయల్ ఆఫ్ ద క్యారెక్టర్. సో ఆమె అద్భుతంగా నటించింది ఆమె చేసినటువంటి పాత్రలో అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా వాడుతూ ఒక ఫ్రేజ్ ఇచ్చాడు మనకి. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. సో దీని యొక్క అర్థం ఏమిటి అని అడుగుతున్నాడు, లేదా దీనికి సూటబుల్ అయ్యేటువంటి పదము ఈ ఆప్షన్స్ లో ఏముంటుందని. సో టు డిస్క్రైబ్ సంథింగ్ యాక్యురేట్లీ, టు మిస్ అన్ ఆపర్చునిటీ, టు బి ఫిజికల్లీ యాక్యురేట్, టు సాల్వ్ ఏ క్విక్ ప్రాబ్లం. ఇందులో టు సాల్వ్ ఏ క్విక్ ప్రాబ్లం అనేది ఇక్కడ రాదు. ఎందుకంటే ఇది ఆమె పెర్ఫార్మెన్స్ గురించి, ఆమె యొక్క నటన గురించి, లేదా ఆమె చేసినటువంటి పని గురించి చెప్తున్నారు. సో టు సాల్వ్ ఏ క్విక్ ప్రాబ్లం కాదు. ఫిజికల్ అపియరెన్స్ కూడా కాదు. ఇక్కడ ఫిజికల్ అపియరెన్స్ గురించి కూడా మనం మాట్లాడలే. టు మిస్ అన్ ఆపర్చునిటీ కాదు కదా, అసలు ఇది ఈ సెంటెన్స్ కి సంబంధించే కాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటవుతుంది? టు డిస్క్రైబ్ సంథింగ్ యాక్యురేట్లీ. ఏదైతే ఆమె యాక్టింగో లేకపోతే ఆమె చేసిన పను అది పర్ఫెక్ట్ గా ఉందని అందరూ ప్రైజ్ చేస్తున్నారు. కాబట్టి సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అనేటువంటి పదానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే టు డిస్క్రైబ్ సంథింగ్ యాక్యురేట్లీ. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ వాట్ గెట్ అలాంగ్ మీన్స్. గెట్ అలాంగ్ అనేటువంటి పదానికి ఎటువంటి అర్థం వస్తుంది? గెట్ అలాంగ్. టు టైట్. టు టైట్ అనేటువంటిది రాదమ్మా. టు ఇగ్నోర్. టు ఇగ్నోర్ అనేది యాక్చువల్ గా దీని యొక్క యాంటనిమ్. యాంటనిమ్ దాని యొక్క వ్యతిరేక అర్థం అవుతుంది. సో గెట్ అలాంగ్ అర్థం ఏంటంటే టు హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్. టు హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్. టు డిసగ్రీ అనేది ఒక పదం కూడా రాదు. సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1, 2, 4 కాదమ్మా. గెట్ అలాంగ్ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే టు హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్. సో వారికి మంచి సంబంధాలు ఉన్నాయి అనేటువంటి పదంలో మనం గెట్ అలాంగ్ అనే పదాన్ని వాడతాం. తర్వాత ప్రశ్న చూడండి. ఐడెంటిఫై ద వర్డ్ దట్ కమ్స్ ఫస్ట్ ఇన్ అన్ ఆల్ఫాబెటికల్లీ ఆర్డర్డ్ డిక్షనరీ. డిక్షనరీలో కరెక్ట్ ఆర్డర్ లో వచ్చేటువంటి పదాలు. ఒకసారి మనం ఆప్షన్స్ చెక్ చేస్తే ఎలివేటర్, ఎలిఫెంట్, ఎలిగెంట్, ఎలక్షన్ అని ఉంది. మొదటి 3 లెటర్లలో కూడా సేమ్ లెటర్స్ ఉన్నాయి, ఈఎల్ఈ అని. సో మనకి 4th లెటర్ అనేది డిటర్మినేషన్ అమ్మ. ఇక్కడ సి ఇది 3వ లెటర్ ఉంది, జి అనేది 6వ లెటరు, పి అంటే 16వ లెటరు, వి అంటే 22వ లెటరు. సో డిక్షనరీలో మనకి ఎప్పుడు కూడా ఆల్ఫాబెటికల్ లో ఫస్ట్ వచ్చేటువంటి లెటర్సే కదా వస్తాయి. కాబట్టి ఫస్ట్ లెటర్ ఏది వస్తుంది? సి వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ 4 ఎలక్షన్ ఇస్ ద ఫస్ట్ లెటర్, ఆల్ఫాబెటికల్ గా వస్తుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ యూజెస్ కామాస్ టు సెపరేట్ ద ఐటమ్స్ ఇన్ లిస్ట్. ఒక లిస్ట్ లోని ఐటమ్స్ ని సెపరేట్ చేయాలంటే మనం కామాస్ వాడతాము. ఇక్కడ కామాలు కరెక్ట్ గా ఇచ్చాడో లేదో చూడండి. మిల్క్ దగ్గర కామా ఇక్కడ కరెక్ట్ గానే ఉంది, కానీ మళ్ళీ బ్రెడ్ పక్కన కామా పెట్టలే, మళ్ళీ అండ్ పక్కన కామా పెట్టాడు. సో ఇది తప్పు. కంజంక్షన్ పక్కన మనకి కామా ఉండదు. సో కోఆర్డినేటింగ్ కంజంక్షన్ పక్కన మనకి కామా ఉండకూడదు. అండ్ పక్కన మళ్ళీ ఇక్కడ కామా వచ్చింది చూడండి. కాబట్టి ఆప్షన్ 2 కూడా కాదు. ఇది చూడండి, వీ నీడ్ మిల్క్ ఇక్కడ కరెక్ట్ గా ఉంది, ఇక్కడ కరెక్ట్ గానే ఉంది. ఎందుకంటే దీన్ని ఆక్స్ఫర్డ్ కామా అంటాము. ఆక్స్ఫర్డ్ కామా అంటాము. అండ్కి ముందు ఉండేటువంటి పదానికి కూడా మనము కామా ఉపయోగించవచ్చు. దీన్ని ఆక్స్ఫర్డ్ కామా ఆర్ సీరియల్ కామా అంటాం. కాబట్టి సెంటెన్స్ 3 వీ నీడ్ మిల్క్, బ్రెడ్ అండ్ ఎగ్స్ అనేది కరెక్ట్ ఫ్రేమ్వర్క్ లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ వి ఇక్కడ కామా పెట్టాడు, ఇక్కడ కామా పెట్టాడు. సో 4th ఆప్షన్ కూడా రాంగే. సో కాబట్టి ఓన్లీ ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
సాధారణంగా అండకి ముందు మనం కామా పెట్టము చాలా సందర్భాల్లో, బట్ ఈ కామా పెట్టడాలి కరెక్ట్ గా. సో ఇలా కామా పెట్టడాన్ని దీన్ని ఆక్స్ఫర్డ్ కామా ఆర్ సీరియల్ కామా అంటాం. దీనివల్ల బ్రెడ్ అండ్ ఎగ్స్ మధ్య డిఫరెన్స్ ఉంది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. అంటే అక్కడ లిస్ట్ లో 3 ఉన్నాయి అనేటువంటి విషయం తెలుస్తుంది. దానికోసమని అక్కడ మనం కామా ఉపయోగిస్తాం. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. డిస్పైట్ ద ట్రైన్ బీయింగ్ లేట్, ప్రీత వెయిటెడ్ ఫర్ ద ట్రైన్. ట్రైన్ బీయింగ్ లేట్, ప్రీత వెయిటెడ్ ఫర్ ద ట్రైన్. సో ప్రీత ట్రైన్ కోసం ఎదురు చూస్తుంది, ట్రైన్ లేట్ గా వస్తుంది. ఇది. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, చూస్ ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ కన్వర్ట్స్ ద సింపుల్ సెంటెన్స్ ఇంటూ ఏ కాంపౌండ్ సెంటెన్స్. సో మనకి ఇచ్చేది సింపుల్ సెంటెన్స్, దాన్ని మనకి కాంపౌండ్ సెంటెన్స్ లోకి మార్చాలి. ఎప్పుడైతే కాంపౌండ్ సెంటెన్స్ అని అడిగాడో మన మైండ్ లో 2 విషయాలు గుర్తుండాలి. ఏంటి? ఒకటి, కాంపౌండ్ సెంటెన్స్ అనగానే 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉండాలి. 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉండాలి. ఆ 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ని కలుపుతూ ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉండాలి. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఏముండాలి అంటే అండ్ గాని, బట్ గాని, సో గాని, ఎట్ గాని, ఆర్ గాని, ఇలాంటివన్నీ, ఆర్ గాని, ఫర్ గాని, ఇవన్నీ కూడా కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. అండ్, బట్, సో, ఎట్, ఆర్, నార్ అనేది. ఈ పదాల్లో అలాంటి పదాలు ఏమైనా ఉన్నాయి, ఎక్కడన్నా ఉందేమో చూడండి. ఇక్కడ ఏముంది? దో ఉంది, ఇక్కడ ఏముంది? బికాజ్ ఉంది. కంజంక్షన్స్ చూడండి. దో అంటే ఇట్ ఈస్ ఎ సబార్డినేటింగ్ కంజంక్షన్. బికాజ్ అన్న కూడా సబార్డినేటింగ్ కంజంక్షన్. డిస్పైట్ అన్న కూడా సబార్డినేటింగ్ కంజంక్షన్. బట్ ఇక్కడ ఉంది చూడండి, కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఎక్కడైతే కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉందో అదే ఆన్సర్. మనకు ఒకటే ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద ట్రైన్ వాజ్ లేట్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ సెంటెన్స్. ప్రీత వెయిటెడ్ ఫర్ ఇట్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ సెంటెన్స్. బట్ ఈస్ ద కోఆర్డినేటింగ్ కంజంక్షన్. సో ఆప్షన్ 4 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ దో, బికాజ్ 2 వచ్చినాయి కాబట్టి ఇవి 2 కాంప్లెక్స్ సెంటెన్సెస్ అమ్మ. ఇవి 2 మనకి కాంప్లెక్స్ సెంటెన్సెస్ అవుతాయి. ఇక్కడ డిస్పైట్ ఇట్ బీయింగ్ లేట్ అనేది యాక్చువల్ సెంటెన్స్ కి ఇది ఆపోజిట్ సెంటెన్స్ లో వస్తుంది కాబట్టి నాట్ వెయిట్ ఫర్ ట్రైన్ అని అంటున్నాడు. సో ఆమె ట్రైన్ కోసం వెయిట్ చేస్తుందని అంటున్నాడు కాబట్టి నాట్ వెయిట్ అనేది ఎప్పుడైతే ఇచ్చాడో ఆ సెంటెన్స్ పూర్తిగా వ్యతిరేకంగా వస్తుంది కాబట్టి ఇది రాంగ్. థర్డ్, మొదటి 2 కాంప్లెక్స్ సెంటెన్సెస్ అవుతాయి. మనల్ని అడిగింది కాంపౌండ్ సెంటెన్స్. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఎప్పుడైనా సరే మనకి ఈచ్ అనేటువంటి పదం ఇచ్చినప్పుడు, ఈచ్ అనేటువంటి పదం వచ్చినప్పుడు ఇట్ రిప్రజెంట్స్ ద సింగులర్. ఇట్ రిప్రజెంట్స్ ది సింగులర్ వెర్బ్. ఎప్పుడు అలాగే ఈచ్ ఆఫ్ అనేటువంటి పదం రావాలి. ఈచ్ ఆఫ్ ది కార్స్ అనేటువంటి పదం. అంటే ఇక్కడ మనకి ప్లోరల్ ఉంటుందమ్మా. ఈచ్ ఆఫ్ ది అనేది టోటల్ ఏమవుతుంది? టోటల్ గా మొత్తం పదం అంతా సింగులర్ అవుతుంది. కాబట్టి మనకి సింగులర్ వెర్బే ఉపయోగించాలి. సో ఇదంతా సబ్జెక్టే. ఈచ్ ఆఫ్ ద కార్స్ అనేది సబ్జెక్ట్. సో మనకి ఈచ్ ఆఫ్ ద అనే పదం ఉండాలి. అక్కడ ఈచ్, ఇక్కడ ఆఫ్ మిస్ అయింది కాబట్టి ఆప్షన్ 4 కాదు. ఈచ్ ఆఫ్ ద కార్స్ ఆర్ ఫాస్ట్ అన్నాడు. చూడండి ఇక్కడ ఆర్ ఉంది. ఆర్ అనేది ప్లోరల్ వెర్బ్. తర్వాత కార్ అన్నాడు. సో కాబట్టి ఇది కాదు. నెక్స్ట్, ఈచ్ ఆఫ్ ద కార్స్ ఆర్ ఫాస్ట్ అన్నాడు. ఇక్కడ కూడా ప్లోరల్ వెర్బ్ వాడాడు. కాదు, మనకి సింగులర్ వెర్బ్ వాడాలి. ఈచ్ ఆఫ్ ద కార్స్ కరెక్ట్, అలాగే ఈజ్ ఫాస్ట్ కరెక్ట్. కాబట్టి ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఈచ్ ఆఫ్ ద కార్స్ ఈజ్ ఫాస్ట్. సో ఇది మనకి గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ దట్ ప్రొవైడ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఫ్యాక్ట్స్ ఏదైతే ఉంటుందో ఈ సెంటెన్స్ ఏమంటుంది? కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్ ప్రాజెక్ట్. ఇదేమని ఫ్యాక్ట్ కాదు కదా, ప్రాజెక్ట్ కోసం నాకు హెల్ప్ చేస్తావా అని అడుగుతున్నాడు. సో ఇట్ ఈస్ ఎన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇట్ ఈస్ అన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. క్వశ్చనింగ్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఎస్, సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అనేది ఇట్ ఈస్ అ ఫ్యాక్చువల్ స్టేట్మెంట్. సో దీన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం. డిక్లరేటివ్ సెంటెన్స్. Next, wow, that was fun. It is an exclamatory sentence, not a factual truth. Please turn off the lights. It is an imperative sentence. It is a request. Imperative sentence and it is a request. So ఇది ఫ్యాక్చువల్ ట్రూత్ కాదు. సో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏముంది ఇక్కడ? సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ఏదైతే ఉందో అది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్,
ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. ఇచ్చిన దాంట్లో కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ ఈజ్ రిథమ్, RHYTHM. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. He said, డైరెక్ట్ స్పీచ్ ఇచ్చాడు. I went to the market yesterday. సో చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అన్నాడు. సో మనకి డైరెక్ట్ స్పీచ్ ఇచ్చాడు, ఇండైరెక్ట్ స్పీచ్ ఏమిటో కనుక్కోమన్నాడు. ఎప్పుడైతే సెడ్ వచ్చిందో సెడ్ దట్ అనే పదం వస్తుంది. సెడ్ దట్ అన్ని చోట్ల సెడ్ దట్ ఇచ్చాడు. ఎస్టర్డే ఎప్పుడైతే వస్తుందో ఇండైరెక్ట్ స్పీచ్ లో ప్రీవియస్ డే అని వస్తుంది. ప్రీవియస్ డే ఎక్కడుందో చూడండి. ప్రీవియస్ డే ఇక్కడ ఇచ్చాడు, ప్రతి చోట ఇచ్చాడు. ఎస్టర్డే అన్నాడమ్మా, ఇక్కడ ఎస్టర్డే రాదు. సో కాబట్టి ఆప్షన్ 2 తప్పు. ప్రీవియస్ డే 3 చోట్ల మనకి అన్ని చోట్ల సెడ్ దట్ ఇచ్చాడు, బట్ ఎస్టర్డేకి ప్రీవియస్ డే అనాలి. మళ్ళీ ఎస్టర్డే అనము ఇండైరెక్ట్ స్పీచ్ లో, కాబట్టి ఆప్షన్ 2 కూడా కాదు. సో ఇంకా ఇప్పుడు ఏమవ్వాలి? వెంట్ టు ద మార్కెట్. ఇంకా మూడో చెక్ చేయాలి. ఏంటంటే యాక్చువల్ గా ఇది సింపుల్ పాస్ట్ లో ఉంది. వెంట్ టు ద మార్కెట్ అనేది సింపుల్ పాస్ట్ కదా. సింపుల్ పాస్ట్ ఎప్పుడైతే సింపుల్ పాస్ట్ లో ఉందో, సింపుల్ పాస్ట్ లో ఉన్న పదము ఇండైరెక్ట్ స్పీచ్ లోకి ఎలా మారిపోవాలి? పాస్ట్ పెర్ఫెక్ట్ లోకి మారాలి. పాస్ట్ పెర్ఫెక్ట్ లోకి ఎలా మారుతుంది? ఐ వెంట్ అనేటువంటి పదము వెంట్ అనేటువంటి పదం ఎలా మారుతుంది? గో వెంట్ గాన్ కదా. గో వెంట్ గాన్ అంటే హ్యాడ్ గాన్ గా మారుతుంది. వెంట్ అనేటువంటి వెర్బ్ ఎలా మారాలి? సింపుల్ పాస్ట్ నుంచి పాస్ట్ పెర్ఫెక్ట్ కు మారాలంటే వెంట్ మస్ట్ బి కన్వర్టెడ్ ఇంటూ హ్యాడ్ గాన్. సో హ్యాడ్ గాన్ అనే పదం ఎక్కడుందో చూడండి. షీ హ్యాడ్ గాన్ ఫస్ట్ ఆప్షనే. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. షీ షెడ్ దట్ షీ హ్యాడ్ గాన్ టు ద మార్కెట్ ద ప్రీవియస్ డే. అది మనకి కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్ మూడో ఆప్షన్ చూడండి. హ్యాస్ గాన్ వచ్చిందమ్మా. హ్యాస్ గాన్ అంటే ఇట్ ఈస్ ఎ ప్రజెంట్ పెర్ఫెక్ట్. ప్రజెంట్ పెర్ఫెక్ట్ లో చెప్తున్నాడు, కానీ ఆల్రెడీ ఎస్టర్డే అన్నది కదా, కాబట్టి ప్రజెంట్ టెన్స్ వాడకూడదు. షీ సెడ్ దట్ షీ గోస్ టు ద మార్కెట్. గోస్ అనేది సింపుల్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్. మళ్ళీ పాస్ట్ టెన్స్ అయినప్పుడు ప్రజెంట్ టెన్స్ మనం వాడము, కాబట్టి ఆప్షన్ 4 కూడా కాదు. సో ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ ఏంటంటే ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ యూ డోంట్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ యూ విల్ బి పనిష్డ్. ఇఫ్ యూ డోంట్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ యూ విల్ బి పనిష్డ్. క్వశ్చన్ ఏంటి మనకి? చూస్ ద కరెక్ట్ టైప్ ఆఫ్ ద కండిషనల్. సో ట్రాఫిక్ రూల్స్ మనం ఫాలో అవ్వకపోతే మనకు పనిష్మెంట్ ఉంటుంది అనేది అర్థం అమ్మ. సో ఇక్కడ మనకి అది ఏ కండిషనల్ క్లాజ్ కిందకు వస్తుంది? జీరో కండిషనలా, ఫస్ట్ కండిషనలా, సెకండ్ కండిషనలా అని అడుగుతున్నాడు. ఫస్ట్ జీరో కండిషనల్ అంటే జనరల్ ట్రూత్స్ ని, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ని ఉపయోగిస్తాం. జనరల్ ట్రూత్స్ అండ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ వీటి కోసమని ఉపయోగిస్తాం. ఇక్కడ మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ లోనే 2 క్లాజెస్ ని ఉపయోగిస్తాం జనరల్ ట్రూత్స్ చెప్పడానికి. ఫస్ట్ కండిషనల్ ఏంటి? రియల్ సిచ్యుయేషన్స్, పాసిబుల్ సిచ్యుయేషన్స్. రియల్ అండ్ పాసిబుల్ సిచ్యుయేషన్స్ ఇన్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఇన్ ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో జరగబోయేవి కానీ ప్రస్తుతం జరగబోతున్నవి కానీ చెప్పడానికి, అండ్ రియల్ అండ్ పాసిబుల్ ఖచ్చితంగా ఇవి జరుగుతాయి అనేటువంటి విషయాలు చెప్పడానికి ఫస్ట్ కండిషనల్ వాడతాం. సెకండ్ కండిషనల్ ఎప్పుడు వాడతాము? అన్లైక్లీ అండ్ హిపోథెటికల్. హిపోథెటికల్ సిచ్యుయేషన్స్ ఇన్ పాస్ట్. హిపోథెటికల్ సిచ్యుయేషన్స్ ఇన్ ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్. సో దీనికి సాధారణంగా సింపుల్ పాస్ట్ లో చెప్తామమ్మా. నెక్స్ట్ థర్డ్ కండిషనల్ ఏంటంటే అన్రియల్ సిచ్యుయేషన్స్. అన్రియల్ సిచ్యుయేషన్స్ ఇన్ ద పాస్ట్.
అంటే జరగని విషయం, అంటే అలా చేసుంటే ఇలా జరుగుతుంది అనేటువంటి చెప్పే విషయంలో థర్డ్ కండిషనల్ ఉపయోగిస్తాం మనం. సో దీనికోసం అని పాస్ట్ పర్ఫెక్ట్ లో మనకి సెంటెన్స్ అయితే ఉంటుంది థర్డ్ కండిషనల్. సో ఇప్పుడు ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే జీరో కండిషనల్ అంటే జనరల్ ట్రూత్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్, ఇది జనరల్ ట్రూత్ సైంటిఫిక్ ఫ్యాక్ట్ కిందకి రాదు. అలాగే అన్లైక్లీ హిపోథెటికల్ సిచ్యుయేషన్ కూడా కాదు, అలాగే అన్రియల్ సిచ్యుయేషన్ కూడా కాదు. కాబట్టి ఇట్ ఈస్ ఎ రియల్ అండ్ పాసిబుల్ సిచ్యుయేషన్. అంటే మన ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే మనకి పనిష్మెంట్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ రియల్ అండ్ పాసిబుల్ సిచ్యుయేషన్. కాబట్టి ఇట్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫస్ట్ కండిషనల్. కాబట్టి ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద టర్మ్ ఫర్ ఎ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకంతో ఉండే వ్యక్తిని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఒక్కొక్క దాని అర్థం చూద్దాము, అప్పుడు మనకే తెలిసిపోతుంది. ఎథిస్ట్ అంటే he does not believe the existence of God. Does not believe the existence of God. Existence of God. Yes, theist ante who believes in presence of God. Who believes in the existence of God. దేవుడు ఉన్నాడని నమ్ముతాడు. agnostic అంటే neither believe nor disbelieve. అంటే వాళ్ళు నమ్ముతున్నారో తెలియదు, లేకపోతే దాని మీద నమ్మకం ఉందో లేదో తెలియదు మనకి. సో దే ఆర్ ఇన్ ఎ సిచ్యుయేషన్, ఒక డైలమాలో ఉంటారు. దే ఆర్ ఇన్ అన్ అన్నోన్ సిచ్యుయేషన్. సో గాడ్ ఈజ్ నేచర్ అని, లేకపోతే నేచర్ నమ్ముతూ ఉంటారు. పాంథీస్ట్ అంటే అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అనుకుంటారు. గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటే యూనివర్స్ లో జరిగేదంతా కూడా గాడ్ వల్లే జరుగుతుంది, దేవుడి వల్లే జరుగుతుంది అని నమ్ముతారు. సో యూనివర్స్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ అని నమ్ముతారు. అయితే మనకి ఇక్కడ ఇచ్చిన పదం ఏంటంటే హూ బిలీవ్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దానికి కరెక్ట్ అర్థం వచ్చే మీనింగ్ ఏంటంటే థీస్ట్. ఆప్షన్ సెకండ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే యాంథిస్ట్ అనేది దానికి ఆపోజిట్ వర్డ్. ఇవి రెండు ఆ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అనే దానికి సరిపోవు. కాబట్టి మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే థీస్ట్, ఆప్షన్ 2. నెక్స్ట్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ డాష్ సబ్జెక్ట్స్. అబ్స్ట్రాక్ట్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే సెన్సెస్ అమ్మ. 5 సెన్సెస్ మనకు ఉంటాయి కదా. సో ఆ 5 సెన్సెస్ కి సంబంధించినవి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెన్సెస్ అంటే ఫియర్, తర్వాత యాంగర్, హ్యాపీనెస్ ఇలాంటివి. సో మనం ఫీల్ అవుతాం, టచ్ అవడము, ఫీల్ అవడము, అలాంటి వాటిని అంటాం. అంటే ట్రీస్ కూడా వస్తాయి మనకి టచ్ చేసి. అంటే ఫియర్, యాంగర్ అంటే మన ఫీలింగ్స్ అనమాట, ఎమోషన్స్. సో ఆ ఎమోషన్స్ ని మనము అబ్స్ట్రాక్ట్ నౌన్స్ తోటి డినోట్ చేస్తాం. అలాగే అన్కౌంటబుల్ నౌన్స్. ఈ అన్కౌంటబుల్ నౌన్స్ అంటే వాటర్ ని కౌంట్ చేస్తామా? కౌంట్ చేయము. అలాగే కాఫీ, లిక్విడ్స్, ఇలాంటి వాటిని మనము అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం. సో వీటిని ఎలా కన్సిడర్ చేయాలి అంటే వీటిని సింగులర్ గా తీసుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఫియర్ కానీ, యాంగర్, హ్యాపీనెస్ కానీ ఇలా అన్కౌంటబుల్ నౌన్స్, వాటర్, కాఫీ, లిక్విడ్ ఇలాంటి వీటన్నిటిని కూడా ఎలా తీసుకుంటామంటే మనము సింగులర్ గా తీసుకుంటాం. మల్టిపుల్ డ్యూయల్ అనేవి లేవు మనకి. ప్లోరల్ కింద తీసుకోం, సింగులర్ కింద తీసుకుంటాం. సో ఇవి రెండు యాక్చువల్ కరెక్ట్ కాదు. సింగులర్ ఆర్ ప్లోరల్ ఆప్షన్స్ లో మనకి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ని కానీ, అన్కౌంటబుల్ నౌన్స్ ని కానీ ఏ రకంగా తీసుకుంటామంటే సబ్జెక్ట్స్ గా, సింగులర్ సబ్జెక్ట్స్ గా తీసుకుంటాం. సో ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద డిక్లరేటివ్ సెంటెన్స్. ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం మనము. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే మనకి యాక్చువల్ గా ట్రూత్స్ అవి చెప్తుంది, కరెక్ట్ స్టేట్మెంట్ చెప్తుంది. ఇక్కడ ఆర్ యూ గోయింగ్ టు ద స్టోర్, ఇట్ ఈస్ అన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇట్ ఈస్ నాట్ ఎ డిక్లరేటివ్ సెంటెన్స్. యూ ఆర్ క్వశ్చనింగ్, నువ్వు స్టోర్కి వెళ్తావా అని అడుగుతున్నావు. ప్లీజ్ పాస్ ద బుక్. అగైన్ ఇట్ ఈస్ ఎ రిక్వెస్ట్. The request is always in imperative sentence. Imperative sentence is a command or request.
వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ, దిస్ ఇస్ అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో ఆశ్చర్యార్థకంలో వాడతాం. నెక్స్ట్ ఇక్కడ ద స్కై ఈజ్ క్లియర్ టుడే, దిస్ ఈస్ ద డిక్లరేటివ్ సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్స్. సో మన డిక్లరేటివ్ సెంటెన్స్ ఏదని అడిగాడు కాబట్టి ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 78th క్వశ్చన్ చూడండి. ద కంపెనీ ఈజ్ ఎక్స్పాండింగ్ ఇట్స్ ఆపరేషన్స్ డాష్ ఇట్ ఈస్ హైరింగ్ మోర్ స్టాఫ్ టు మీట్ ద డిమాండ్. సో ఆ కంపెనీ ఏం చేస్తుందంటే దాని యొక్క ఆపరేషన్స్ ఎక్స్పాండ్ చేస్తుంటే కంపెనీని ఎక్స్పాండ్ చేసుకుంటుంది. ఎక్స్పాండ్ చేసుకుంటుంది కాబట్టి ఎక్కువ మంది స్టాఫ్ ని తీసుకుంటుంది అనేది. సో దాని యొక్క లింకర్ ఏమో అడుగుతున్నాడు. డెస్పైట్ అంటే మనకి కాంట్రాస్ట్ వస్తుంది. సో దానికి ఆపోజిట్ మీనింగ్ వస్తుందమ్మా. సిమిలర్లీ అంటే ఇక్కడ సిమిలర్ ఏం లేదు, ఇక్కడ కంపారిజన్. దాంతో ఏం కంపేర్ చేయట్లేదు కదా. కంపారిజన్ ఉన్నప్పుడు సిమిలారిటీ వాడతాం. నెవర్దిలెస్ అనేది కూడా కాంట్రాస్టే, దానికి ఆపోజిట్ వస్తుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే హెన్స్. ఇక్కడ ఏం రావాలి? హెన్స్ రావాలి. ఎందుకని? కంపెనీ ఎక్స్పాండ్ అవుతుంది, అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కువ మంది స్టాఫ్ ని తీసుకుంటున్నారు. సో కాబట్టి హెన్స్ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఆ రీజన్ వల్ల, అబౌట్ ఫర్ ద రీజన్. సో ఈ కారణం చేత అనేటువంటి అర్థంలో మనం హెన్స్ వాడతాము. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ చూడండి. సెలెక్ట్ ద సెంటెన్స్ వేర్ ద డెఫినెట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నౌన్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్. సో ఇచ్చిన ఆప్షన్స్ లో డెఫినెట్ ఆర్టికల్ ఎక్కడ న్యూస్ పేపర్ మ్యాగజైన్స్ ముందు ఉపయోగించారు అని అడుగుతున్నాడు. ఉపయోగించడమ్మా ది ఇండియన్ ఎక్స్ప్రెస్. సో ఇండియన్ ఎక్స్ప్రెస్ అనేది న్యూస్ పేపర్ మనందరికి తెలుసు, సో ఉపయోగిస్తాం. ఆప్షన్ 1 మనకు కరెక్ట్. ఇండియన్ రైల్వేస్ అనేది న్యూస్ పేపర్ కాదు. సో కాబట్టి కానీ ది ఇండియన్ రైల్వేస్ అనేది సెంటెన్స్ కరెక్టే, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాగజైన్ ఆర్ న్యూస్ పేపర్. నెక్స్ట్ ద బాయ్ హూ ఈజ్ రీడింగ్ ఏ మ్యాగజైన్. ఇక్కడ స్పెసిఫిక్ మ్యాగజైన్, బాయ్ అనేది స్పెసిఫిక్ కాబట్టి ఇక్కడ కరెక్టే, ద బాయ్ అనే వాడాలి. బట్ ఇక్కడ మ్యాగజైన్ ఈజ్ నాట్ స్పెసిఫిక్ కాబట్టి ఏ అని ఉపయోగించాం. ఇక్కడ ఆర్టికల్ ఉపయోగించడం కూడా కరెక్టే, ఈ సెంటెన్స్ కూడా కరెక్టే. సో కాబట్టి బట్ ఇక్కడ ది అనేటువంటి ఆర్టికల్ ముందు బాయ్ అనే పదాన్ని, పర్సన్ ని స్పెసిఫై చేస్తున్నాం. సో న్యూస్ పేపర్ కాదు. అలాగే ది గర్ల్ ని స్పెసిఫై చేస్తుంది. యూసేజ్ కరెక్టే, బట్ వాడు ఏమడిగాడు క్వశ్చన్ లో, బిఫోర్ ద నౌన్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ అన్నాడు. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో న్యూస్ పేపర్ ఏంటి, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒకటే కాబట్టి ద ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మిగతా అన్ని చోట్ల కూడా ద కరెక్ట్ గానే యూజ్ చేశారు. అలాగే ఇండెఫినెట్ ఆర్టికల్ ఇక్కడ ఏ కూడా కరెక్ట్ గానే యూజ్ చేశారు. బట్ సెంటెన్సెస్ 4 కరెక్టే, కానీ వేటిల్లో న్యూస్ పేపర్ ముందు ది వచ్చిందని అడిగాడు. సో ఇండియన్ ఎక్స్ప్రెస్ అనేది న్యూస్ పేపర్ కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 88th క్వశ్చన్ చూడండి. డాష్ యూ లెట్ మీ నో ఇఫ్ యు ఆర్ కమింగ్. సో ఇక్కడ షుడ్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తారు, మస్ట్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తారు, కెన్ అనేది కుడ్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తారు అనేది తెలిస్తే మనము ఈజీగా ఉపయోగించవచ్చు. షుడ్ అంటే ఇట్ షుడ్ బి రికమెండేషన్. రికమెండేషన్ అయినప్పుడు మనము షుడ్ ఉపయోగిస్తాం. మస్ట్ అంటే నెసెసిటీ, ఖచ్చితంగా చెయ్యాలి నువ్వు అని చెప్పాల్సి వచ్చినప్పుడు మస్ట్ అని చెప్తాం. కెన్ ఆర్ కుడ్ అనేది ఎప్పుడు కూడా ఒక ఫేవర్ కోసమో రిక్వెస్ట్ కోసమో ఉపయోగిస్తాం. అంటే కెన్ అంటే మనకి ప్రజెంట్ టెన్స్, కుడ్ అంటే పాస్ట్ టెన్స్ అమ్మ. అయితే ఇక్కడ ఇచ్చిన లెట్ మీ నో ఇఫ్ యు ఆర్ కమింగ్, వస్తారో రావో నాకు చెప్పు అనేటువంటి అర్థంలో వస్తుంది. సో ఫార్మోస్ట్ రిక్వెస్ట్ కాబట్టి ఇక్కడ కెన్ కంటే కూడా కుడ్ అనేది ఇక్కడ మనకు పర్మిసిబుల్ గా ఉంటుంది. సో కాబట్టి కెన్ కూడా ఉపయోగించవచ్చు, కెన్ యూ లెట్ మీ నో ఇఫ్ యు ఆర్ కమింగ్ అని. బట్ ఈ రెండింటితో కంపేర్ చేస్తే, కెన్ కుడ్ లో కంపేర్ చేస్తే కుడ్ అనేది మోర్ పొలైట్ అనమాట. కుడ్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఇట్ ఈస్ ఏ మోర్ పొలైట్ రిక్వెస్ట్. సో మోర్ పొలైట్ అయినప్పుడు మనం కుడ్ ఉపయోగిస్తాం కాబట్టి ఇక్కడ కుడ్ అని ఉపయోగించాలి. కుడ్ యూ లెట్ మీ నో ఇఫ్ యు ఆర్ కమింగ్. సో ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ యూజెస్ ఏ ప్రెడికేట్ నామినేటివ్. ప్రెడికేట్ నామినేటివ్ అంటే సబ్జెక్ట్ కాంప్లిమెంట్. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటే మనకి సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో అతని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనేది ఖచ్చితంగా ఏముంటుందమ్మా? అడ్జెక్టివ్ చెప్పాలి. సో కాబట్టి ఇక్కడ అడ్జెక్టివ్ ఏముంది అనేది మనం చూసుకుంటే సరిపోతుంది. అడ్జెక్టివ్ ఏముందో చూసుకుంటే మనము సరిపోతుంది. హీ ఈజ్ ఎ ఫాస్ట్ రన్నర్. హీ ఈజ్ ఫాస్ట్ రన్నర్. సో ఏం చెప్తున్నాడు? అతను వేగంగా పరిగెడతాడంట. అతను పరిగెడతాడు అనేది ఒకటి అర్థము, వేగంగా పరిగెడతాడు. సో అతన్ని సబ్జెక్ట్ ని కాంప్లిమెంట్ చేస్తుంది రన్నర్ అనే పదం. కాబట్టి ఫస్ట్ ఆప్షనే మనకి ప్రెడికేట్ నామినేటివ్ గా వస్తుంది, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్విక్లీ. క్విక్లీ అనేది మనకి వెర్బ్, అడ్వర్బ్ అవుతుందమ్మా. సో సబ్జెక్ట్ ని చెప్పడం లే, ర్యాన్ క్విక్లీ అని చెప్తుంది, అంటే వెర్బ్ ని ఇక్కడ కాంప్లిమెంట్ ఇస్తుంది. అలాగే ద కేక్ టేస్ట్ స్వీట్లీ, ఇక్కడ కూడా అంతే, స్వీట్లీ అనేది అడ్వర్బ్ అయిపోయింది. అలాగే ద విన్నర్ ఆఫ్ ద రేస్ ఈజ్ షీ. సో ఇక్కడ కూడా యాక్చువల్ గా ఇక్కడ సబ్జెక్ట్ నే కాంప్లిమెంట్ చేస్తుంది. ఆ రేస్ లో గెలిచిన మనిషి ఎవరు అంటే ఆమె అని చెప్తున్నారు. సో బట్ ఈ రెండిటితో ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 3తో పోల్చుకుంటే ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ స్ట్రక్చర్ లో ఉంది. సో కాబట్టి ఆప్షన్ 3ని మనం తీసుకోవడం లేదు. ఇక్కడ రెండు చోట్ల వెర్బ్ ని కేక్ టేస్ట్ స్వీట్ అనాలి, స్వీట్లీ అన్నాడు. స్వీట్లీ అనేది అడ్వర్బ్ అయిపోతుంది. సో కాబట్టి పదము తప్పు, స్వీట్లీ అని రాకూడదు, స్వీట్ అని రావాలి. స్వీట్ అని వచ్చింటే ఇది కూడా కరెక్ట్ అవుతుంది. కేక్ ని అంటే సబ్జెక్ట్ ని మనకి కాంప్లిమెంట్ చేయాలి, సబ్జెక్ట్ గురించి చెప్పాలి. సో కాబట్టి ఇది కూడా తప్పు, స్వీట్ అని రావాలి, స్వీట్లీ అని వచ్చింది. సో ఈ 4 సెంటెన్స్లో ప్రెడికేట్ నామినేటివ్ గా సబ్జెక్ట్ కాంప్లిమెంట్ గా ఉన్నది ఏంటంటే హీ ఈజ్ ఏ ఫాస్ట్ రన్నర్ అనేది ఉంది. సో ఆప్షన్ 1 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ యూజెస్ అన్ అడ్జెక్టివ్ మోడిఫై ఎ నౌన్ కరెక్ట్లీ. సో అడ్జెక్టివ్ అసలు ఎప్పుడు ఉపయోగిస్తాము? అడ్జెక్టివ్ ఎప్పుడు ఉపయోగిస్తాం మనము? నౌన్ గురించి చెప్తుంది, నౌన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అంటే నౌన్ యొక్క కాంప్లిమెంట్. చూడండి, షీ సాంగ్ ద సాంగ్ బ్యూటిఫుల్లీ అన్నాడు. బ్యూటిఫుల్లీ అనేది అడ్వర్బ్. బ్యూటిఫుల్లీ అనేది అసలు యాక్చువల్గా అడ్వర్బ్. ఇది దేన్ని కాంప్లిమెంట్ చేస్తుంది, దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? సాంగ్. సాంగ్ అంటే వెర్బ్ కదా, సో వెర్బ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అడ్వర్బ్ అన్నమాట. అలాగే ద బ్యూటిఫుల్ గార్డెన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్. ఇక్కడ బ్యూటిఫుల్ అనే పదము అడ్జెక్టివ్. బ్యూటిఫుల్ అనే పదము ఇది అడ్జెక్టివ్. సో బ్యూటిఫుల్ గార్డెన్, ఆ గార్డెన్ అందంగా ఉందని చెప్తుంది. గార్డెన్ ఈజ్ ఎ నౌన్, నౌన్ ని మాడిఫై చేస్తుంది అడ్జెక్టివ్, అంతే కదా. గార్డెన్ తోట అది. సో ఆ గార్డెన్ ఎలా ఉందంట? చాలా అందంగా ఉందంటున్నాడు. సో బ్యూటిఫుల్ గార్డెన్. సో నౌన్ ని మాడిఫై చేస్తుంది అడ్జెక్టివ్. సో కాబట్టి కరెక్ట్ సెంటెన్స్ ఏది అంటే ఆప్షన్ 2 ఇక్కడ. మిగతా కూడా ఎందుకు తప్పో చూద్దాం. ద క్విక్లీ ఫాక్స్. క్విక్లీ అనేది మళ్ళీ అడ్వర్బ్. క్విక్ అంటే అడ్జెక్టివ్, బట్ ఇక్కడ అడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ ఉంది, క్విక్లీ అనేది. నెక్స్ట్ హీ రన్స్ ఎవ్రీ మార్నింగ్. ఇది కూడా ఎవ్రీ అనేది అడ్జెక్టివ్, ఎవ్రీ అనేది అడ్జెక్టివ్, బట్ ఇట్ అడ్జెక్టివ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అడ్జెక్టివ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, బట్ ఇట్ ఈస్ నాట్ మాడిఫైయింగ్. ఏది సబ్జెక్ట్ నేమ్ మాడిఫై చేయట్లేదు, నౌన్ ని మాడిఫై చేయట్లేదు. వాడు పరిగెడతాడు, రోజు పరిగెడతాడని చెప్తుంది, ప్రతిరోజు ఉదయం పరిగెడతాడని చెప్తుంది. సో ఇట్ ఈస్ అన్ అడ్జెక్టివ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, నాట్ మాడిఫికేషన్. సో గార్డెన్, బ్యూటిఫుల్ గార్డెన్, ఇట్ ఈస్ అ మాడిఫికేషన్ ఆఫ్ నౌన్. సో కాబట్టి ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 1 and 3 ఎందుకు కాదు అంటే ఇక్కడ మనకి రెండు కూడా అడ్జెక్టివ్స్ లేవు. బ్యూటిఫుల్లీ, క్విక్లీ, దోస్ 2 ఆర్ అడ్వర్బ్స్. సో ఆప్షన్ 2 is the correct answer. Next, to reflect on what you have learned from the day's events, you should include dash in your diary entry. To reflect on what you have learned
ఫ్రమ్ ద డేస్ ఈవెంట్స్. సో రోజులో జరిగిన విషయాలన్నిటిలోనూ మనం ఏమైతే నేర్చుకుంటామో వాటిని డైరీలో ఎంటర్ చేసుకోవాలి అని. ఏమి డైరీలో ఎంటర్ చేసుకోవాలనేది ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు. లిస్ట్ ఆఫ్ పీపుల్ యూ మెట్, సరే ఇవి మనము ఎంటర్ చేస్తాము ఎవరిని కలిసామనేది. బట్ వాట్ యు హ్యావ్ లర్న్డ్ రిఫ్లెక్ట్ అన్నాడు. మనం ఏమి నేర్చుకున్నాము అనేది మనకి రిఫ్లెక్షన్ అడుగుతున్నాడు. పర్సనల్ రిఫ్లెక్షన్స్ అండ్ లెసన్ లర్న్. సో ఇది సూటబుల్ గా ఉందమ్మా ఆప్షన్ 2. మిగతా కూడా చూద్దాం. డీటెయిల్స్ అబౌట్ అప్కమింగ్ ఈవెంట్స్, ఇవి డైరీలో రాసుకోం కదా, అప్కమింగ్ ఏమో ఒకవేళ రాసుకుంటామేమో, బట్ ఇట్ ఈస్ నాట్ రిఫ్లెక్షన్. ఏ సమ్మరీ ఆఫ్ యువర్ వర్క్ అచీవ్మెంట్స్, ఇవి కూడా రాసుకుంటాము, బట్ దోస్ ఆర్ నాట్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్స్ ఏమవుతాయి? పర్సనల్ రిఫ్లెక్షన్స్ అండ్ లెసన్స్ లర్న్. సో కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ సూటబుల్ అవుతుంది మనకి. సో 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద హెడ్డింగ్ ఆఫ్ ఎన్ ఇన్విటేషన్ అన్నాడు. ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా హెడ్డింగ్ లో ఒకటి ఉండాలంటే ఏంటి? ఆర్ఎస్విపి డీటెయిల్స్. ఆర్ఎస్విపి డీటెయిల్స్ అంటే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఆల్రెడీ మళ్ళీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇక్కడ. సో ఇవి ఉన్నా ఉండకపోయినా వెన్యూ అడ్రస్ ఉండాలి యాక్చువల్ గా. బట్ యాక్చువల్ గా కరెక్ట్ గా ఉండాల్సింది ఏంటంటే ఈవెంట్ పర్పస్ అండ్ టైటిల్. సో మనం ఏదైనా ఒక ఇన్విటేషన్ ఇచ్చామంటే అడ్రస్ ఇవన్నీ ఉంటాయి. అవునా లేకపోయినా ఏమైనా చేసినా ఖచ్చితంగా టైటిల్ ఆఫ్ ది ఈవెంట్, పర్పస్ ఆఫ్ ద ఈవెంట్ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ సూటబుల్ అనమాట. మిగతా కూడా ఉండాలి, బట్ మోస్ట్ సూటబుల్ ఏంటంటే ఇచ్చిన 4 ఆప్షన్స్ లో 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనగానే మనకి సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. ప్రజెంట్ పాస్ట్ పార్టిసిపుల్ ఉపయోగిస్తాం మనము, హ్యావ్ ఆర్ హ్యావ్ ఉపయోగిస్తాము. హ్యావ్ ఆర్ హ్యాజ్ ఎక్కడుంది? ఆప్షన్ 3 లో మాత్రం ఉంది. హీ హ్యాజ్ రిటర్న్ ఏ లెటర్. సో కరెక్ట్ సెంటెన్స్. సబ్జెక్ట్ ఉంది, హ్యాజ్ ఆర్ హ్యావ్ ఉంది, వెర్బ్ 3 ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. షీ ఈజ్ సింగింగ్ ఏ సాంగ్, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. దే విల్ అరైవ్ సూన్, సింపుల్ ఫ్యూచర్, ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఐ వాజ్ రీడింగ్ ఏ బుక్, పాస్ట్ కంటిన్యూస్. సో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో కాబట్టి ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, షీ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ అట్ ద స్టేషన్. ఐడెంటిఫై ద టెన్స్ ఆఫ్ ద సెంటెన్స్. దీన్ని కూడా సెంటెన్స్ విల్ బి వెయిటింగ్ అన్నాడు. విల్ బి వెయిటింగ్. సో సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ప్లస్ వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ వచ్చేసింది ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చేసింది. విల్ బి వెయిటింగ్ అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఎందుకంటే సింపుల్ ఫ్యూచర్ లో మనకి సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ వచ్చి అప్పుడు వెర్బ్ 1 వస్తుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో సబ్జెక్ట్ లో విల్ ఆర్ షెల్ వచ్చి హ్యావ్ మనకు వస్తుంది. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో విల్ బి మనకి హ్యావ్ ఆర్ హ్యాజ్ వస్తుంది. సో కాబట్టి ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. విల్ బి వెయిటింగ్ అనేది మనకి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సో ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద క్యాట్ ఈజ్ డాష్ ఇన్ ద హౌస్. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. డ్యూ టు, ద క్యాట్ ఈజ్ డ్యూ టు ద హౌస్ అని వస్తుందా? రాదు. అవుట్ సైడ్ ఆఫ్ ద హౌస్. ద క్యాట్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ ద హౌస్. ఎస్, ఇది కరెక్ట్ గా సూటబుల్ అవుతుంది ప్రిపోజిషన్. అంటే ఇంటి బయట ఉందని. ఆన్ బిహాఫ్ ఆఫ్ వస్తుందా? ద క్యాట్ ఈజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద హౌస్. ఏంటి? ఆన్ బిహాఫ్ ఆఫ్ ద హౌస్, ఆన్ అకౌంట్ ఆఫ్, ఇవి రావు. సో కాబట్టి ఆన్ బిహాఫ్ ఆఫ్ అంటే మనకి ఇక్కడ ఆన్ అకౌంట్ ఆఫ్ అనేది ఏంటంటే ఇండికేటింగ్ కాజ్ ఆర్ రీజన్. ఇక్కడ ఇవేవి కాదు, పిల్లి ఇంటి బయట ఉందని చెప్తున్నాడు అంతే. అదొకటే సూటబుల్ అవుతుంది. కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్. ఎందుకు బయట ఉందనే విషయం చెప్పడంలే, బయట ఉందనేటువంటి విషయం మాత్రమే చెప్తున్నాడు. నెక్స్ట్, ద కన్సర్ట్ వాజ్ క్యాన్సిల్డ్ డాష్ బ్యాడ్ వెదర్ అన్నాడు. సో ఇక్కడ ఓవింగ్ టు, ఇన్ వ్యూ ఆఫ్, ఇన్ బ్యాక్ ఆఫ్, అవుట్ ఆఫ్ అన్నాడు. ఇన్ బ్యాక్ ఆఫ్ అంటే బిహైండ్. సో ఇక్కడ బిహైండ్ అనేది మనకి సూటబుల్ కాదు. అవుట్ ఆఫ్ అంటే ఇండికేట్ ఏ రీజన్. ఇండికేట్ ఏ
రీజన్. ఇన్ వ్యూ ఆఫ్, ఎస్, ఇన్ వ్యూ ఆఫ్ అనేది మనకి కరెక్టే, బట్ కన్సిడరింగ్ సంథింగ్, ఇన్ వ్యూ ఆఫ్ అని వాడచ్చు ఇక్కడ కూడా. ఇన్ వ్యూ ఆఫ్ బ్యాడ్ కండిషన్, డ్యూ టు బ్యాడ్ కండిషన్ అని కూడా వాడచ్చు. బట్ ఇక్కడ వెదర్ వచ్చేటప్పటికి ఎప్పుడు మనం ఏం వాడతామంటే ఓవింగ్ టు అంటాం. ఓవింగ్ టు అన్నా కూడా బికాస్ ఆఫ్, డ్యూ టు అనే మీనింగ్స్ వస్తాయి. బికాస్ ఆఫ్, డ్యూ టు. సో వెదర్ లేదుగా, వెదర్ కండిషన్ బాగలేదు కాబట్టి కన్సర్ట్ క్యాన్సిల్ అయింది అనేటువంటి మీనింగ్ లో వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఇన్ వ్యూ ఆఫ్ వాడచ్చు, ఓవింగ్ టు వాడచ్చు. బట్ రెండిట్లో ది బెస్ట్ ఏంటంటే ఓవింగ్ టు ఈజ్ మోర్ సూటబుల్ వర్డ్. సో కాబట్టి ఓవింగ్ టు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద కన్సర్ట్ వాజ్ క్యాన్సిల్డ్ ఓవింగ్ టు బ్యాడ్ వెదర్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్యాసేజ్ చదివి మనకి కింద క్వశ్చన్ ఇస్తాడు. ప్యాసేజ్ ఒకసారి చూస్తే, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ఇండియా faces challenges such as overcrowding, underfunding and poor infrastructure, particularly in growing urban areas. సో అర్బన్ ఏరియాస్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఘోరంగా ఉంటుందని చెప్తాడు. ఎక్కువ మంది క్రౌడింగ్ ఉంటుంది, అలాగే అండర్ ఫండింగ్, సో దానికోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం లేదు, అలాగే పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయని చెప్తున్నాడు. ఇన్అడక్వేట్ ట్రాన్స్పోర్టేషన్ ఎఫెక్ట్స్ డైలీ కమ్యూటింగ్ అండ్ ఎకనామిక్ ఆపర్చునిటీ ఎస్పెషల్లీ ఫర్ లో ఇన్కమ్ ఇండివిజువల్స్. సో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎకనామిక్ గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్తున్నాడు. ఎస్పెషల్లీ ఫర్ లో ఇన్కమ్ ఇండివిజువల్స్. ఎన్హాన్సింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ అండ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్స్ ఆర్ క్రూషియల్ ఫర్ బెటర్ మొబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ. సో ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ని బాగు చేయాలంటే ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేయాలి, అలాగే ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలి మొబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ మీద అని చెప్పేసి ఒక పారాగ్రాఫ్ అయితే ఇచ్చాడు. ఆ పారాగ్రాఫ్ రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఐడెంటిఫై కీ ఇష్యూ విత్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ఇండియా. సో కీ ఇష్యూ ఇందులో ఏంటి చెప్పాడంటే ఓవర్ ఫండింగ్ కాదు కదా, అండర్ ఫండింగ్ అన్నాడు. ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ లేదు, సరిగా లేదంటున్నాడు కదా. ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ అంటే అంత బాగుందని. పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో ఏ సూటబుల్ అవుతుంది. రెడ్యూస్డ్ డిమాండ్, ఓకే, పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు సూటబుల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లాస్ట్ క్వశ్చన్ ఇది. సేమ్ పారాగ్రాఫ్ ఏమడుగుతాడంటే ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఇన్వెస్టింగ్ ఇన్ డాష్ ఇంప్రూవ్మెంట్ ఇస్ క్రూషియల్ ఫర్ బెటర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. దేని మీద ఇన్వెస్ట్ చేయమన్నాడు? టెక్నాలజీ, లీగల్, ఎన్విరాన్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు చూడండి, ఇన్వెస్టింగ్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పదం ఉంది చూడండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాడు ఆ సెంటెన్స్ పారాగ్రాఫ్ ప్రకారం. సో ఎన్విరాన్మెంట్ కాదు, లీగల్ కాదు, టెక్నాలజీ కాదు. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవి మనకి టెట్ ఎగ్జామ్ కి సంబంధించిన 30 ఇంగ్లీష్ బిట్స్ అన్ని సాల్వ్ చేయడం జరిగింది. సో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అలాగే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే టెట్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.